ఏదైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేతల ప్రక్రియ పూర్తయింది. మొత్తం కూడా ఏదైతే కూల్చివేసినటువంటి డిబ్రీస్ అంతా కూడా ప్రస్తుతం అయితే పక్కకి తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా ఎవరిని కూడా అటువైపుగా అనుమతించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూస్తున్నాం ఏదైతే చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడను కూడా ఏదైతే దానికి ఆనుకున్నటువంటి ప్రహరీ గోడను కూడా పూర్తిగా తొలగించేశారు. దాంతోపాటు లోపల ఉన్నటువంటి షెడ్స్ కానివ్వండి, హాల్స్ అవన్నిటిని కూడా తొలగివేశారు. ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గేట్స్ కూడా వాటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా లోపల ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, కరెంట్ పోల్స్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా తొలగించేసినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. ఏదైతే ఈ గేట్, ఇది గేట్ నెంబర్ 3 ఇది. సో గేట్ నెంబర్ 3 వరకు అంటే 1, 2, 3 గేట్ వరకు ఉన్నటువంటి నిర్మాణాలు, దాంతోపాటు లోపల కొంత నిర్మాణాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. వీటిలో ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా తీసేసి పక్కన పెట్టారు. వాటన్నిటిని కూడా ఇప్పటికే కన్వెన్షన్ కి సంబంధించిన నిర్వాహకులంతా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము కన్వెన్షన్ గేట్ నెంబర్ 3 దగ్గర ఉన్నాము. సో ఈ గేట్ నెంబర్ 3 దగ్గర ఉన్నటువంటి కరెంట్ పోల్స్ చూస్తున్నాం. ప్రస్తుతం మనం కరెంట్ పోల్స్ అవన్నీ కూడా కరెంట్ పోల్స్ అన్నిటి కూడా తొలగిస్తున్నారు. సో విద్యుత్ సరఫరాను కూడా పూర్తిగా కట్ చేశారు. సో దీంట్లో ఉన్నటువంటి ఇనుప సామాగ్రి ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కట్టర్ల సహాయంతో మొత్తం కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. భారీగా పోలీసులు అయితే చుట్టూ ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా ఎవరు రానియట్లేదు. ఇక లోపల ఉన్నటువంటి దుకాణ సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాలను కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి దుకాణ సముదాయాలు కానివ్వండి, లోపల ఉన్నటువంటి ఈ మెకానిక్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేసేసారు. సో ఈ రోజు మాత్రం ఎవరిని ఇటువైపు మాత్రం ఈ కూల్చివేతల ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఏదైతే హైడ్రా దీన్ని స్వాధీనం చేసుకునే వరకు మాత్రం ఎవరిని అనుమతించమంటూ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇటువైపు వచ్చేటటువంటి వెహికల్స్ అన్ని కూడా ఈ లోపల మార్గం నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ వెహికల్స్ అన్నిటి కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏబిఎన్ స్క్రీన్ లో ఏదైతే కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ కూడా కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా దాదాపు 100% ఏదైతే మొత్తం కూడా కూల్చివేతలు అయితే పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. గేట్ నెంబర్ 3 దగ్గర కూడా ప్రస్తుతము మనము చూస్తున్నాము. గేట్ నెంబర్ 3 ఎన్కన్వెన్షన్ కి సంబంధించినటువంటి గేట్ నెంబర్ 3 దగ్గర ప్రస్తుతం అంతా చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడను పూర్తిగా తొలగించేశారు. దాంతోపాటు లోపల ఉన్నటువంటి కట్టడాలను తొలగించేశారు. అక్కడ ఉన్నటువంటి గేట్లను కూడా పూర్తిగా ఏదైతే కట్టర్ల సహాయంతో వాటిని కూడా కట్ చేసేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా లోపలంతా కూడా ఎక్కడికక్కడ కూడా డిమాలిషన్ అయితే పూర్తయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే ఏబిఎన్ స్క్రీన్ లో మనం చూస్తున్నాము చెరువును పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఇటు హైడ్రా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మరో గంటన్నరలో ఈ డిమాలిషన్ టాస్క్ అంతా కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత ఈ రోజు జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది హైడ్రా. సో ఈ రోజు అర్ధరాత్రి నుంచి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలకు ఇప్పటికే అధికారులు కూడా సిద్ధం చేసి పెట్టింది హైడ్రా. సో జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఫిరంగి నాలా మీద ఉన్నటువంటి ఏదైతే ఫామ్ హౌస్ కూడా కూల్చివేతలు చేసే విధంగా కూడా ఇప్పటికే ఈ డిమాలిషన్ టీమ్స్ అయితే సిద్ధం చేసి పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు కూడా కన్వెన్షన్ దగ్గర నుంచి మీకు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాము. సో పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే దాదాపు డిమాలిషన్ అంతా కూడా అంటే కూల్చివేతల ప్రక్రియ అంతా కూడా పూర్తయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు.